ఉన్న సులభ కార్మికులకు మార్చి నెల వేతనాలు నేటికి ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్లకు ప్రతి నెల ఒక కాంప్లెక్స్ క్లీన్ చేయడం కోసం ఇస్తున్న మెటీరియల్ కూడా కొన్ని నెలలుగా వీళ్ళకి అందజేయడం లేదు. అదేవిధంగా ఈ కార్మికులకు డ్రెస్ కోడ్ కానీ అదేవిధంగా బూట్లు కానీ గత 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. ఈ యొక్క సులభ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్గా వాళ్ళది స్వచ్ఛంద సంస్థ అని పేరు చెప్పుకొని ఈ కార్మికులను మోసం చేయడం జరుగుతుంది. వీరికి సీఎం పేపు కానీ బోనస్ కానీ వైద్యం కానీ ఈ సింగరేణిలో ఉన్న మిగతా విభాగాల్లో ఇస్తున్న కాంట్రాక్టర్లకు ఇస్తున్న హక్కులు ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ఈ సులభ కాంప్లెక్స్ పనిచేస్తున్న కార్మికులకు అమలు కావట్లేదు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ సులభ కార్మిక సంఘం 2 కలిపి ఈరోజు మన RN1 GM ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా పర్సనల్ డిపార్ట్మెంట్ వారికి సమస్యలు కూడా అందజేయడం జరిగింది. సింగరేణి యాజమాన్యాన్ని కోరేది ఏంటంటే వీరికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఈ యొక్క కాంప్లెక్స్ క్లీన్ చేయడం కోసం ఇవ్వవలసిన మెటీరియల్ వెంటనే మరి సూపర్వైజర్ పిలిపించి వాటిని ఇప్పించడం కోసం ప్రయత్నం చేయాలి. వీరికి రావాల్సిన ఏరియర్స్ గత మరి కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకు వీడియో రావాల్సిన వేతనాలు ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఈ 30,000 రూపాయలు ప్రతి కార్మికులు రావాలి. అవి నేటికి కూడా అవి చెల్లించలేదు. వాటిని కూడా వెంటనే వచ్చే విధంగా చేయాలి. సకాలంలో ప్రతి నెల 7వ తారీఖు పేమెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ GM గారు దీన్ని చొరవ చేసి కాలం న్యాయం చేయాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీరికి ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో వచ్చే ఒక ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీరికి ఎలాంటి ఉచిత వైద్యం కనీసం సకాలంలో వీరికి వేతనాలు ఇవ్వకపోవడం మూలంగా కూడా కనీసం వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పోయి చూపించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ప్రతి నెల 7వ తారీఖు పేమెంట్ ఇచ్చే విధంగా GM గారు చొరవ చేసి మరి ఇప్పించాలని ఈ సందర్భంగా కోరటం జరుగుతున్నది. వీరికి కూడా హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం కల్పించే విధంగా కూడా చొరవ చేయాలని GM గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.